ఘాటుగా టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ పెట్టుకునే ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఆవకాయ సీజన్ రానే వచ్చింది. మేమైతే మార్కెట్కి వెళ్ళి మంచి పుల్లటి మామిడికాయలు తీసుకొని వాటిని కడిగి తుడిచి ఇలా ముక్కల్లా అయితే కట్ చేపించాము. ఆవకాయకి ముక్కలు మంచిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఈ కాయలు కాస్త మెత్తబడిన పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడవుతుంది. ఇంటికి వచ్చాక ముక్కల్ని బాగా తుడుచుకొని పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇవైతే ముక్కలు 3 కిలోలు అయ్యాయి. ఇప్పుడు ఈ 3 కిలోల ముక్కల్లో ఒక చిన్న టీ గ్లాస్ పచ్చి నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు కిలోకి 1/2 కిలో చొప్పున 3 కేజీల ఉప్పు అయితే తీసుకొని ఇందులో వేసుకొని ముక్కలకి బాగా కలుపుకున్నాము. అంటే ముక్కలకి ఉప్పు మంచిగా అంటుకోవాలి. నెక్స్ట్ ఆవపిండి వేసుకోవాలి. మేము ఆవపిండి ఎక్కువగా యూజ్ చేయము. ఆవపిండి ఎక్కువ యూజ్ చేస్తే దురద వస్తుందని మేము చాలా తక్కువగా వేసుకుంటాము. అంటే కేజీకి ఒక 100 గ్రాముల చొప్పున 300 గ్రాముల ఆవపిండి అయితే వేసి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు తర్వాత ఒక 50 గ్రాముల మెంతుల్ని దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని ఒక 40 గ్రాముల వరకే వేసుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ పొడిని మనం చివర్లో పోపులో వేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జీరా పౌడర్ కూడా చేసుకోవాలి. మేము 3 కేజీలకి జీరా పౌడర్ కూడా 50 గ్రాములు మాత్రమే తీసుకున్నాము. ఈ జీరాను కూడా మంచిగా వేయించుకోవాలి. ఏదైనా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి, లేదంటే పచ్చిగా ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు 50 గ్రాముల జీరా పౌడర్లో కూడా ఒక టేబుల్ స్పూన్ ఉంచుకొని మిగతాది మొత్తం వేసి ముక్కలకి బాగా కలుపుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు అలా విడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకోసమని అవి ఒక 50 గ్రామ్స్ వరకు అయితే వేసుకున్నాము. దాని తర్వాత మేము కారము కిలోకి 1/2 కిలో చొప్పున 3 కిలోల కారం వేసి బాగా కలుపుకున్నాము. ఈ కారం మంచిగా కలవాలి ముక్కలకి, అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. పోపు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త అటు ఇటు అయినా పచ్చడి చేదుగా అవుతుంది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఒక 1 లీటర్ పల్లి నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడవ్వగానే దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. అది కాస్త చల్లారిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 150 గ్రాముల అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది, కానీ స్టవ్ ఆఫ్ చేసే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎండుమిర్చి ఫస్ట్ వేయలేదు, వేరే ప్యాన్లో ఫ్రై చేసి ఇందులో వేసాను. ఇది చాలా ఫాస్ట్గా మాడిపోతాయి. అండ్ ఇంకాస్త చల్లారిన తర్వాత ఇంకో 150 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. చివర్లో మొత్తం చల్లారినాక పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. అండ్ నేను 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ మెంతి పౌడర్ లాస్ట్లో వేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మెంతి అండ్ జీరా పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్న ముక్కల్లో ఈ పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తక్కువగానే కనిపిస్తుంది, కానీ 3 డేస్లో ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇది బాగా కలుపుకున్నాక ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాము. మనం ఏ డబ్బాలో అయితే స్టోర్ చేస్తామో ఆ డబ్బాకి మనం పోపు వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది ఇలా డబ్బాకి పూసుకోవాలి. దాని తర్వాత పచ్చడిని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చడికి నీరు తాకకుండా పెట్టుకోవాలి. ఒక 3 డేస్ తర్వాత పచ్చడిని ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అప్పుడు ఏదైనా తక్కువగా ఉంటే వేసుకొని కలుపుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టుకున్న 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.